కొందరి గుండె లబ్ అని కొట్టుకుంటే మరి కొందరి గుండె డబ్బు డబ్బు అని కొట్టుకుంటుందట. ఇంతకీ క్రీస్తు గుండె ఏమని కొట్టుకుంటుంది? ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా మనసులో ఈ ప్రేరేపణ కలిగింది. అట్లాగని యేసయ్య గుండె ఉందంటారా, మన రక్తమాంసాలతో ఉన్న గుండె అని అనకండి. ఆయన మనసున్నవాడు కదా. ఆయన గుండె ఏమని కొట్టుకుంటుందయ్యా నన్ను అడిగితే, యేసయ్య గుండె అందరి గుండె డబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటే, యేసయ్య గుండె సంఘం 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 అని కొట్టుకుంటుంది. ఎందుకు సంఘం 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 అని కొట్టుకుంటుంది అంటే, తన ప్రాణమంతా వడ్డీ సంఘాన్ని కొనుక్కున్నాడు ఆయన. తన రక్తాన్ని ధారపోసి సంఘాన్ని కొనుక్కున్నాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య ప్రాణం సంఘంలో ఉంటుంది. యేసయ్య ప్రాణం సంఘంలో ఉంటుంది. నేనంట, ఓ తండ్రి 10 మంది పిల్లల్ని కన్నాడు, కష్టపడి పెంచాడు. ఆ 10 మందిని అమెరికా దేశం పంపించాడు. తండ్రి ఏమో ఎక్కడున్నాడు. తండ్రి ప్రాణం ఎక్కడుంటుంది? ఇండియాలో ఉంటుందా, అమెరికా దేశం మీద ఉంటుందా? ఎందుకు అమెరికా దేశంలో ట్రంప్ అంటే ఇష్టమనా? ఏమండి, ట్రంప్ అంటే ఇష్టమనా? కాదు కాదు కాదు. తన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు, తను ప్రాణాధికంగా ప్రేమించే పిల్లలు, 10 మంది పిల్లల్ని కష్టపడి కని వాళ్ళని పెంచాడు. తన కష్టం అమెరికాలో ఉంది. అందుకని ఆ తండ్రి మనసు అమెరికా మీద కొట్టుకుంటుంది. యేసయ్య కూడా ఆయన కష్టపడి కన్నవాడు కాదు, ప్రాణం పెట్టి కొన్నవాడు. ఆమె ప్రాణం పెట్టి కొన్నవాడు కనుక సంఘం అంటే యేసయ్యకు ప్రాణం. ప్రతి క్షణం నా సంఘం, నా సంఘం, నా సంఘం, సంఘం కొరకు దేవుని గుండె కొట్టుకుంటుంది. నేను ఎప్పుడు ప్రజలను చూసినప్పుడు కానీ నా హృదయంలో ఉండే భావన, నా హృదయంలో ఉండే ఆలోచన, నా హృదయంలో దేవుడు కలుగు చేసిన ప్రేరేపణ, ఈ భూమి మీద దేవుని ఆస్తి అంటూ ఏదైనా ఉన్నదంటే జీవము కలిగిన సంఘం ఒక్కటి మాత్రమే. సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు కనుక ఆయన ప్రాణం సంఘంలో ఉంటుంది. అందుకని నేనంట, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సంఘానికి వచ్చిన తర్వాత సంఘాన్ని ప్రాణాధికంగా ప్రేమించాలి, ప్రాణానికి ప్రాణంగా ఎంచాలి. సంఘాన్ని నువ్వు ప్రాణంగా ఎంచితే నిన్ను నీ కుటుంబాన్ని యేసయ్య ప్రాణంగా ఎంచుతాడు. నా సంఘం, నా దైవజనులు, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘం 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 అని సంఘాన్ని ఎవరు ప్రాణాధికంగా ప్రేమిస్తారో వాళ్ళను యేసయ్య ప్రాణంగా చూసుకోవటం ప్రారంభిస్తాడు. చెప్దాం గట్టిగా ఆమేనని. మరోసారి చెప్దాం. ఆ కుటుంబాన్ని ప్రాణాధికంగా ప్రేమించడం దేవుడు ప్రారంభిస్తాడు. సంఘానికి వచ్చే ప్రజల్లో కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు, మరి కొంతమంది పరిచారకులుగా బ్రతుకుతారు. పరిచయస్తులు అంటే వచ్చేటప్పుడు హాయ్, తిరిగి వెళ్ళేటప్పుడు బాయ్ అంతే. ఒక మాట ఎక్కువ మాట్లాడరు, ఒక మాట తక్కువ మాట్లాడరు. ఎందుకంటే మేము సంఘానికి వెళ్తాం కానండి, ఎవరితో కలవండి, మేము టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటామండి అని అంటారు. నువ్వు టచ్ మీ నాట్ అనంటే, నువ్వు టచ్ మీ నాట్ అంటే యేసయ్య కూడా నీ విషయంలో టచ్ మీ నాట్ అన్నట్టే ఉంటాడు. విన్నారా? సంఘానికి వచ్చే ప్రజల్లో కొందరు పరిచయస్తులుగానే ఉంటారు. జస్ట్ వస్తారు, అంటీ అంటున్నట్లుగా ఉంటారు. ఏ విషయంలో బాధ్యత తీసుకోరు, వస్తారు, మౌనంగా వెళ్ళిపోతారు. వచ్చేటప్పుడు అదే రోబో నవ్వినట్లుగా ఒక చిన్నపాటి అన్న హాయ్, తిరిగి వెళ్ళేటప్పుడు బాయ్. సంఘానికి నీవు పరిచయస్తుడిగా కాదు, పరిచారకుడిగా బ్రతకాలి. మీ ఆత్మీయ స్థితితో మీ ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు తెరిచి చూడండి. ఈ స్థలంలో యేసయ్య ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. ప్రాణం పెట్టి కొన్న సంఘం.
మీరు ఒక 20 సంవత్సరాలు కష్టపడి ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించారు. పొలం అమ్మగా 100 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆ 100 కోట్లు బీరువాలో పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు గుండె దేని మీద కొట్టుకుంటుంది? ఆ బీరువా చుట్టూతున్నాయి కదా. 100 కోట్లు 20 సంవత్సరాల నా కష్టార్జితం నీ కష్టార్జితం మీద ఎట్లా కొట్టుకుంటుందో సంఘం యేసయ్య కష్టార్జితం. నువ్వు చెమటోడ్చావేమో, ఆయనైతే ఏకంగా తన ప్రాణాన్ని ధారపోసాడు. ప్రభు బిడ్డలారా, సంఘాన్ని ఎంత ప్రాణంగా చూసుకుంటావో నీ కుటుంబాన్ని యేసయ్య అంతకంటే ఎక్కువ ప్రాణంగా చూసుకుంటాడు. బైబిల్లో ఒక మాట ఎరుగుదురు కదా, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అంటాడు. దాన్ని కొంచెం ఆపోజిట్లో చెప్పండి. ఎవడైనా నా ఆలయాన్ని బాగు చేస్తే వాడిని నేను బాగు చేస్తా. నా సంఘాన్ని ఎవడైనా బాగు చేస్తే, సంఘాన్ని బాగు చేసే పరంపరలో ఎవడైనా ప్రధాన భూమిక పోషిస్తూ సంఘాన్ని ఎవడైనా బాగు చేస్తే వాడి రుణాన్ని నేను ఉంచుకోను, వాని పిల్లలను నేను బాగు చేస్తాను అంటాడు. ఎందుకంటే సంఘం యేసయ్య ప్రాణం. యేసయ్య పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణం అయ్యారు కదా. ఆరోహణం అయిన తర్వాత సుమారుగా 30-40 సంవత్సరాలకి అపోస్తుడైన యోహాను పద్మాసు దీవిలో దర్శనం పొందాడు. ఆ దర్శనంలో చూస్తూ ఉంటే ఆయనకు వచ్చిన విచిత్రమైన దర్శనం ఏంటో తెలుసా? మనుష్య కుమారుని పోలిన ఒక ఆయన కుడి చేత్తో 7 నక్షత్రములు చేతబూని 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడట. ఎవరయ్యా ఈ మనుష్య కుమారుడు? ఇంకెవరు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7 దీపస్తంభాల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడట. ఆయన కుడి చేతిలో నోరు తెచ్చి చెప్పాలి, ఆయన కుడి చేత్తో 7 నక్షత్రాలు ఉన్నాయట. యోహానికి అర్థం కాక, అయ్యా ఈ 7 దీపస్తంభాలు ఏంటి, కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు ఏంటి? ఈ మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని చెప్పారు. ఓకే, మరి 7 దీపస్తంభాలు ఏంటి? అప్పుడు అంటాడు దూత, ఈ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు 7 దైవ సేవకులు అని ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట. ఒకసారి చూడండి, అందరూ మీ బైబిల్ తెరవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయు, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఎక్కడ సంచరిస్తున్నాడట? దీపస్తంభం దేని గుర్తు అని చెప్పుకున్నాను? సంఘానికి గుర్తు. ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడండి. ఈ పునరుద్ధానపు దినాన యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. ఆయన కంటికి కనపడకపోవచ్చు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. ఆ రోజుల్లో ఏది జరిగిందో ఈ పునరుద్ధానపు దినాన కూడా అది జరుగుతుంది. దేవుడు ఆత్మస్వరూపిగా సంఘములో సంచరిస్తూ ఉంటాడట. ఆలోచించండి, నీవు ఆరాధించే నీ దేవుడు, ఏ యేసు ప్రభు నమ్మి స్థలానికి వచ్చావో ఆ దేవుడు ఈ పునరుద్ధానపు వేళ
ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఎక్కడుంటాడు ఆయన? సమాజములో, సంఘములో, తన ప్రాణం పెట్టి కొనుక్కున్న సంఘములో ఆయన ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. 7 దీపస్తంభాల మధ్య సంచరించేటప్పుడు ఆయన కుడి చేతిలో ఏం పట్టుకున్నాడట? 7 నక్షత్రం. దైవ సేవకునికి గుర్తు. సంఘాన్ని ఏమో పక్కన ఉంచుకున్నాడు, చేతుల్లోనేమో దైవ సేవకులను ఉంచుకున్నాడు. ఎందుకో తెలుసా? దైవ సేవకుల విలువ ఓ క్రైస్తవుడికి తెలియకపోవచ్చు, ఒక విశ్వాసికి తెలియకపోవచ్చు, యేసు ప్రభు నమ్ముకున్న ఒక దేవుని బిడ్డకు తెలియకపోవచ్చు. దైవ సేవకుని విలువ దేవునికి తెలుసు. దైవజనుడు ఎంత విలువైన వాడో, ఓ సంఘ కాపరి ఎంత విలువైన వాడో, దైవ సేవకుని ప్రాముఖ్యత దేవుడు ఎరిగి దీపస్తంభంలో ఒకడిగా దైవ సేవకుని ఉంచటమే కాకుండా దానికి మించి దైవజనుడిని తన కుడి చేతిలో పట్టుకున్నాడట. అయ్యా, ఎందుకయ్యా దైవ సేవకుని కుడి చేతిలో పట్టుకున్నావు? ఒక్క దైవజనుడు నిలవబడితే దైవజనుడు ప్రపంచాన్ని నిలవబెట్టగలడు. ఒక్క దైవజనుడు నిలవబడితే ఒక్క దైవజనుడు సంఘాన్ని నిలవబెట్టగలడు. ఒక దైవజనుడు నిలవబడితే ఆ దైవజనుడు గ్రామాన్ని నిలవబెట్టగలడు. దైవజనుని విలువ దేవుడు ఎరిగి, దైవ సేవకుని ప్రాముఖ్యత దేవుడు ఎరిగి ఆ దైవజనుణ్ణి కుడి చేతిలో పట్టుకొని భద్రంగా కాపాడుకుంటున్నాడట. ఒకసారి రాజశేఖరయ్య గారు చెప్తూ, ఒక మంచి ముఖ్యమంత్రి చనిపోతే అలాంటి మంచి ముఖ్యమంత్రులు 100ల కొలది పుట్టుకొస్తారు. ఓ మంచి ప్రధాని చనిపోతే అలాంటి మంచి ప్రధానులు భవిష్యత్తు కాలంలో 100ల కొలది పుట్టుకొస్తారు. ఓ సివిల్ సర్వెంట్ చనిపోతే అలాంటి సివిల్ సర్వెంట్స్ భవిష్యత్తు కాలంలో అద్భుతమైన వ్యక్తులు పుట్టుకొస్తారు. ఓ మంచి దైవజనుడు చనిపోతే అలాంటి అభిషక్తుడైన దైవ సేవకుడు మరలా పుట్టుకు రావటం అసాధ్యం అని సంఘం ఎరిగి ఆ దైవజనులను దేవుడు కుడి చేతుల్లో పట్టుకొని అపురూపంగా కాపాడుకుంటున్నట్లుగా సంఘం దైవ సేవకులను జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఎందుకంటే ఒక దైవజనుడు సంఘానికి దీపం లాంటివాడు. ఏ దీపం వెలిగితే సంఘములో ఉన్న ప్రతి కుటుంబం వెలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. 7వ తరగతి వరకు నేను ఆర్డినరీ స్టూడెంట్ని. నాకు ఎప్పటికీ గుర్తు 291 మార్కులు వచ్చినాయి 7వ తరగతిలో. కొంతమంది అటు చూస్తున్నారంటే 7వ తరగతిలో కూడా కామన్ ఎగ్జామ్స్ ఉన్నాయా అన్న. మరి మాకున్నాయి 792, 91 ఆర్డినరీ స్టూడెంట్ని. 8వ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఈ లోపు ఒకళ్ళు చెప్పారు, ఒరేయ్ 8వ తరగతిలో 8వ తారీఖు కాదు ఏంటది, అదే 8వ తరగతిలో లెక్కల్లో ఆల్జిబ్రా ఉంటుందిరా. అసలు ఆల్జిబ్రా అంటే ఏంటో తెలుసా? ఆల్జిబ్రా అంటే మైండ్ కాపరారా అన్నాడు. మనకు అందులో లెక్కలు అంతంత మాత్రం. అందులో ఈడేం చెప్పాడంటే, లెక్కలు ఉంటాయిరా, మ్యాథ్స్ ఉంటుందిరా, మ్యాథ్స్లో ఆల్జిబ్రా ఉంటుందిరా, ఆల్జిబ్రా అంటే అన్నాడు. ఎల్లక మునిపే మైండ్ కాపరా అయిపోయింది. మరి చిన్న ఆల్జిబ్రా మైండ్ కాపరా అంటే ఎట్లా 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 అని మొత్తానికి వెళ్ళాం. 8వ తరగతిలో సుందర్రావు మాస్టర్ అని పిరంగపురం నుంచి మా ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు, రోమన్ క్యాథలిక్ స్కూల్. ఇక ఆయన లెక్కల మాస్టర్. ఆయన లెక్కలు చెప్తాడండి, అట్టిపండు ఒలిసి నోట్లో పెట్టడం కాదు, సగం ఆయనే మెత్తం చేసి నోట్లో పెట్టినంత అవలీలగా లెక్కలు చెప్పేవాడు. అంతకు మునుపు లెక్కలంటే మైండ్ కాపరా అనుకున్న మేము ఆయన చెప్తా ఉంటే ఇట్లాగే చూసేవాళ్ళు. మొత్తానికి ఒక మంచి టీచర్ క్లాస్ రూమ్లో ఉన్న 30 దీపాలను వెలిగించాడు. 7వ తరగతిలో ఆర్డినరీ స్టూడెంట్గా ఉన్న నేను 10th క్లాస్ వచ్చేసరికి డిస్టింక్షన్లో పాస్ అయ్యే కృప దేవుడిచ్చాడు. దేవుడు చేసిన సహాయం అని ఒకవైపు అంటే, రెండవది చెప్పంటారా, ఆ స్కూల్కి వచ్చిన టీచర్ ఉన్నాడే, ఆయన చెప్పిన పాఠాలు, చెప్పిన విధానం ముద్దు లాంటి వాళ్ళను కూడా ముద్దబ్బాయి అనుకున్న వాళ్ళు కూడా క్లవర్ స్టూడెంట్స్ అయిపోయారు. ఓ క్లాస్ రూమ్కి టీచర్ ఎంతో, ఓ సంఘానికి దైవజనుడు అంతకు మించి. ఆ దైవజనుడు విలువ ఎరిగి
దీపవృక్షంలో ఒకడిగా దేవుడు చూడకుండా సేవకుడిని ఎక్కడ పెట్టుకున్నాడు? చెప్పాలి ఎక్కడ పెట్టుకున్నాడు? దైవజనుడు సంఘానికి దీపం లాంటివాడు. మరలా చెప్తున్నా అమ్మా, సంఘాన్ని ప్రతి బిడ్డ ప్రాణంగా చూసుకోవాలి. సంఘాన్ని ప్రాణంగా చూసుకుంటే నిన్ను నీ పిల్లలను ప్రాణంగా చూసుకోవటం దేవుడు ప్రారంభిస్తాడు. మహేష్, ప్రాణంగా చూసుకోవటం ప్రారంభిస్తాడు. నేను మరలా చెప్తున్నా, కొందరి గుండె లబ్డబ్ అని పట్టుకుంటే, కొందరి గుండె డబ్బు అని కొట్టుకుంటే, నీ క్రీస్తు గుండె నా సంఘం, నా సంఘం, నా సంఘం. సంఘం కొరకు దేవుని ప్రాణం అల్లాడుతూ ఉంటుంది. సంఘం ఎలా ఉండాలి? ఎలా సంఘం ఉంటే దేవుడు ఆ సంఘంలో స్వేచ్ఛగా సంచరిస్తూ తన కార్యాలు జరిగిస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి. వాటిలో ఒక సంఘం, ఆ సంఘం పేరు ఫిలిప్పీ సంఘం. అపోస్తలుడైన పౌలు వారి ద్వారా యూరప్ ఖండంలో స్థాపించబడిన మొట్టమొదటి సంఘం. మరలా చెప్తున్నాను, ఆసియా ఖండం, యూరప్ ఖండం. పౌలు వారు 2 ఖండాల్లో దేవుని వాక్యం ప్రకటించాడు. అయితే పౌలు వారు ప్రకటించిన సంఘాలలో యూరప్ ఖండంలో ప్రారంభించబడిన మొట్టమొదటి సంఘం ఏదయ్యి అంటే ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీ సంఘానికి పౌలు తనంతట తాను వెళ్ళి అక్కడ సంఘం స్థాపించలా. ఆసియాకి వెళ్దాం అనుకున్నప్పుడు దేవుని ఆత్మ వెళ్ళనీయక దర్శనంలో కనపడి, పౌలా, మా మాసిదోనియా ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యం ప్రకటించు అని ఒక మనుషుడు దర్శనంలో కనపడితే, ఆ దర్శనం మేరకు మాసిదోనియా ప్రాంతం ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళాడు. ఫిలిప్పీ ప్రాంతంలో పౌలు వారి వాక్యం విన్న మొట్టమొదటి వ్యక్తి వ్యాపారస్తురాలు లూదియా. ఎవరు? లూదియా ద్వారా ఫిలిప్పీ ప్రాంతంలో సంఘం స్థాపించబడింది. ఆ తర్వాత పరిచర్య వ్యాపించింది. ఆ ఫిలిప్పీ ప్రాంతం అనేక ప్రాంతాలలో మందిర స్థాపనకు ఈ సంఘం కారణమైంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. యూరప్ ఖండంలో స్థాపించబడిన మొట్టమొదటి సంఘం ఏది? ఇంకొంచెం పెద్దగా, ఫిలిప్పీ సంఘంలో రక్షించబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఇంకోసారి, యూరప్ ఖండంలో రక్షించబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? లూదియా. అద్భుతం. ఒక తల్లి సంఘానికి దీపమైంది. అమ్మా, తల్లులరా, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఒక లూదియా లాగా, దేవుడు మనకిచ్చిన పరిచర్యకు ప్రతి బిడ్డ ఒక దీపంలాగా బ్రతికేటువంటి వాళ్ళగా ఉండాలి. బైబిల్లో మనం చూస్తాం కదా, జ్ఞానవంతురాలు తన ఇంటిని కడతాది, 3 రాళ్ళు తన ఇంటిని ఓడబెరుగుతుంది అని రాస్తుంది కదా. సంఘం కట్టబడటం అన్నా స్త్రీ చేతుల్లోనే ఉంది. ఆ సంఘం పడగొట్టబడటం అన్నా స్త్రీ చేతుల్లోనే ఉంది. దేవుని కృప. దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యలో 99.999% కట్టే బిడ్డల్ని దేవుడు వరంగా దయచేశాడు. కొంతమంది ఆమె నల్ల అంటే మీ మనసాక్షి ఎక్కడో మీ మీద నేరారోపణ చేసినట్టుంటుంది, నర్మయ్ అని అంతేమో, అందుకని మీకు కొంతమందికి నోట రాలా. ఆమెన్, ఆమెన్. లూదియా ద్వారా యూరప్ ఖండంలో దేవుని పరిచర్య ప్రారంభమైంది. అపోస్తలుడైన పౌలు వారు రోమా చెరసాల్లో ఉన్నప్పుడు చెరపత్రికలని 4 పత్రికలు ఉంటాయి. వాటిలో ఒక పత్రిక ఏదంటే ఫిలిప్పీ పత్రిక. చెరసాలలో ఉన్నప్పుడు ఆ సంఘాన్ని గూర్చి, ఆ సంఘములో ఉన్న ప్రజలను గూర్చి ఒక అద్భుతమైన పత్రిక రాశాడు. ఆ సంఘంలో 5 రకాల వ్యక్తులను గూర్చి పౌలు గారు మాట్లాడాడు. టక చెప్తాను. 1, 2, కొందరు, అనేకులు, అందరూ అనండి. ఫ్రాంక్లీ నోరు తెరిచి చెప్పాలా? 1, 2, కొందరు, అనేకులు, అందరూ. ఇది 3వ సెషన్లో చెప్తా. సరే, 1 అని అన్నాడు. 1 అనే చోట ఆ సంఘములో ఒక్కొక్క వ్యక్తిని గూర్చి పౌలు గారు మాట్లాడిన వాటిలో ఆ మొదటి 3 ఎవరు? ఒకరు అనుకుంటా వచ్చాడు. ఆ ఒకళ్ళు ఎవరై అంటే అపోస్తలుడైన పౌలు గారు. పౌలు ప్రజల మధ్యలో ఎలా ఉన్నాడు? పౌలు ప్రజల మధ్యలో సంఘం ఎదుట ఎలా జీవిస్తూ వచ్చాడు? చూడండి ఆ మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు నాతో కలిసి, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వల్లనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు కనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారం మీ ప్రార్థనల వలనను, నోరు తెరిచి చెప్పాలి, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. 21, నా మట్టుకైతే, మరోసారి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఈ 3 వచనాలను ఒకే పదంలో చెప్తాను. పౌలుకున్న కృప ఏంటో తెలుసా? క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. యేసే నా ప్రాణం, యేసే నా సర్వస్వం. బ్రతుకుట క్రీస్తే, చావైతే, పౌలా నువ్వు ప్రకటిస్తే చచ్చిపోతావయ్యా, ప్రకటిస్తే రాళ్లతో కొడతారయ్యా, నీ ప్రాణం తీస్తారయ్యా, నువ్వు అనాథం అయిపోతావయ్యా, నిన్ను చంపేస్తాడు, జాగ్రత్త, ప్రకటించొద్దు అని చెప్తే పౌలు గారి సమర్పణ ఏంటో తెలుసా? నా మట్టుకైతే, మీ సంగతి నాకు తెలియదు, నా ప్రకంపన శిష్యుల సంగతి నాకు తెలియదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నా సమర్పణ ఏంటంటే నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నా ప్రభు బిడ్డలారా, యేసయ్య ఎంత గొప్పోడో లోకానికి నీ శరీరం ద్వారా లోకానికి నువ్వు చూపించే వ్యక్తిగా ఉండాలి. అంటే యేసయ్య ఎంత గొప్పోడో లోకానికి చూపించాలంటే, అందరూ 500 రూపాయలు ఖరీదైన బట్టలు వేస్తే నేను 5,000 రూపాయలు ఖరీదైన బట్టలు వేసి నా గొప్పతనాన్ని చూపించాలా? అందరూ ఒంటి మీద ఓ 1,00,000 రూపాయల ఖరీదైన బంగారం వేస్తే నేను 10 లక్షల రూపాయల ఖరీదైన బంగారం వేసుకొని నా దేవుడు నన్ను అంత ఆశీర్వదించాడో నా బంగారం ద్వారా చూపించారా? అయ్యా, నీ ధనం ద్వారా కాదు, నీ గుణం ద్వారా క్రీస్తు ఎంత గొప్పోడో లోకానికి నువ్వు చాటి చెప్పాలి. నీ మాట తీరు, నీ చూపు, నీ నడక. నేను చూసిన ప్రతి బిడ్డ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంత పవిత్రంగా బ్రతుకుతారా? వాళ్ళు అబద్ధాలు ఆడరా? వాళ్ళు కొట్లాట్లకు వెళ్ళరా? ఎంత సాత్వికంగా ఉంటారా? నీ మాట తీరు, నీ నడక క్రీస్తును గొప్పవాడిగా లోకానికి చూపించాలి. అందరూ అబద్ధం ఆడారు, నువ్వు అబద్ధం ఆడావు, నీ ప్రత్యేకత ఏముంది? అందరూ కొట్లాటకెళ్ళారు, నువ్వు కొట్లాడావు, నీ ప్రత్యేకత ఏముంది? నీ శరీరమందు లోకంలో నశించిపోతున్న ప్రజలకు నీ శరీరమందు క్రీస్తు గొప్పవాడిగా నువ్వు కనపరచాలి. పౌలు వారి సమర్పణ ఏంటంటే ఇలా కనపరిచే విషయంలో నా మట్టుకైతే బ్రతుకుట అంటే చివరికి ఆయన కొరకు చావటానికి కూడా నేను సిద్ధమే, నా ప్రాణాన్ని కోల్పోవటానికి కూడా నేను సిద్ధమే. ఎందుకంటే క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, యేసే నా ప్రాణం, యేసే నా జీవం అని పౌలు తాను సమర్పించుకున్నాడు. ఫారిన్ నుండి రుమేనియా దేశంలో రిచర్డ్ ఉర్బ్రాండ్ అనే ఓ దైవజనుడు తన భార్యతో కలిసి సేవ చేయటానికి వెళ్ళాడు రుమేనియా దేశంలో. అప్పుడు రష్యా దేశం ప్రపంచాలను జయిస్తున్నటువంటి రోజులు, కమ్యూనిజం భావాలు కలిగిన అనుభవాలు. సరిగా అలాంటి దినాల్లో రుమేనియా ప్రాంతాన్ని ఆక్రమించుకొని రుమేనియా ప్రాంతంలో ఉన్న దైవ సేవకులందరినీ పిలిపించి ఇలా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మీరు పాస్టర్లు మాకు తెలుసు, మీరు క్రిస్టియన్స్ మాకు తెలుసు, కానీ ఒక కండిషన్, ఇప్పుడు రుమేనియా ప్రాంతం పూర్తిగా రష్యా చేతుల్లోకి వచ్చింది. మా దేశం కమ్యూనిజం భావాలు కలిగిన దేశం, మీ క్రీస్తు గొప్పోడే, కానీ మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తు కంటే కమ్యూనిజం చాలా గొప్పది. క్రీస్తు గొప్పోడే,
కానీ క్రీస్తు బోధించిన బోధల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. క్రీస్తు కంటే కమ్యూనిజం చాలా గొప్పది అని మీరు ఈ దినం నుంచి ప్రకటించాలి అని యేసుక్రీస్తు వారిని కించపరుస్తూ కమ్యూనిజాన్ని హెచ్చిస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారట. రిచర్డ్ ఉర్బ్రాండ్ ఆ దైవజనుడు ప్రక్కనే ఉన్నాడు. పక్కన కూర్చున్న భార్య ఆయన ఇలా అంటూ, ఏమండి, క్రీస్తు కంటే కమ్యూనిజం గొప్పదని అంటున్నారండి, ఎట్లా గొప్పదవుతుంది? ఈ సృష్టి అంతటిలో పురుషోత్తముడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన బోధలు శ్రేష్టమైన బోధలు. ఆయన మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? లేచి నిలబడి యేసుక్రీస్తు గురించి ప్రకటించండి. భర్త చూసి అన్నాడట, నేను గనక లేచి నిలబడి బోధిస్తే నీకు భర్త ఉండడు, అందుకని మౌనంగా ఉన్నా. చంపేస్తారు, నేను అత్యాచారం చేస్తారు, మరుక్షణం నన్ను చంపేస్తారు. నేనే గనక క్రీస్తును బోధిస్తే నీకు భర్త ఉండడు. భార్య ఏందట, పిరికివాడైన భర్తతో కాపురం చేయటం కంటే క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిన భర్తను నా కిరీటంగా పెట్టుకొని జీవితాంతం విధవరాలుగా బ్రతుకుతానంటే అది నా ధన్యత. నా భర్త పిరికివాడైన భర్తతో కాపురం చేయటం కంటే క్రీస్తు కొరకు నా భర్త హతసాక్షి అయిపోయాడు. యేసే నిజదేవుడని ప్రకటించే విషయంలో సంఘం కొరకు క్రీస్తు ప్రాణం పెట్టినట్లుగా ఆ క్రీస్తు కొరకు నా భర్త ప్రాణం పెట్టి హతసాక్షి అయిపోయాడు. అతిశయంగా బ్రతుకుతానండి. పిరికివాడైన భర్తతో కాపురం చేయటం కంటే హతసాక్షి అయిన భర్త లేకుండా సంతోషంగా దేవుని స్తుతిస్తూ బ్రతుకుతాను. లేచి నిలబడ్డాడు. అయ్యా, కమ్యూనిజం గొప్పదేమో మాకు తెలియదు, కానీ కమ్యూనిజం కంటే అతి శ్రేష్ఠుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన దైవత్వం ఇది, ఆయన గొప్పతనం ఇదని ఆ కమ్యూనిస్టు నాయకులు ఎదుట నిలబడి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడట. చుట్టూతో పాస్టర్లో, రిచర్డ్ ప్రాణం మీదకి తెచ్చుకుంటావు, రిచర్డ్ చంపేస్తారు నిన్ను, రిచర్డ్ నీ ప్రాణాన్ని కోల్పోతావు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు కదా. క్రీస్తు వలె మనము సంఘం కొరకు ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము. ఆయన ప్రకటించిన దానికి ఆయనకు వచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? 14 సంవత్సరాలు జైలు శిక్ష. 14 సంవత్సరాలు జైలు శిక్ష. క్రైస్తవ్యమా, దైవజనమా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తును ప్రకటించినందుకు ఆయన కారు గిఫ్ట్గా రాలా, ఇలాంటి పెద్ద చర్చి గిఫ్ట్గా రాలా, ఓ ₹1,00,000 కానుక తీసుకొచ్చి అద్భుతమైన ప్రసంగం చేసేవని ఆయన పొగడలా. క్రీస్తును ప్రకటించినందుకు ఆయనకు వచ్చిన బహుమానం ఏంటంటే 14 సంవత్సరాల జైలు శిక్ష. తాను కట్టుకున్న భార్యను రేప్ చేశాడట. ఒకసారి చూడండి, అలాంటి స్థితే గనక భారతదేశంలో వస్తే నేను యేసు బిడ్డను, యేసు కొరకు ప్రాణం కోల్పోవటానికి ధైర్యంగా దేవుని కొరకు నువ్వు నిలవబడగలవా? మీరు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళైతే మీకు రిజర్వేషన్లు తీసేస్తాం. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళైతే మీకు ఆధార్ కార్డు తీసేస్తాం, డ్వాక్రా గ్రూపులో మీ పేరు తీసేస్తాం. మీరు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళైతే మీకు వచ్చే రాయితీలు ఆపేస్తాం అని ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా చట్టాలు తీసుకొస్తే, నేను ప్రభు బిడ్డనయ్యా, యేసుక్రీస్తే నిజదేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని యేసు కొరకు ధైర్యంగా బ్రతకగలిగే వ్యక్తిగా ఉంటావా? పిరికి పందలాగా పారిపోయే, ప్రాణం కాపాడుకోవటానికి పిరికి పందలాగా ప్రాణం కాపాడుకోవటానికి పారిపోయే వ్యక్తిగా ఉంటావా? పౌలు క్రీస్తును తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వాడు. సరే, 14 సంవత్సరాలు జైల్లో వేశాడు. ఆ తర్వాత బిల్లీ గ్రహం గారు బలమైన సేవకుడు అయిన తర్వాత రుమేనియా ప్రాంతంలో రిచర్డ్ ఉర్బ్రాండ్ తను 14 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడని తెలుసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన జైల్లో నుంచి విడిపించారు. మొత్తానికి రిచర్డ్ ఉర్బ్రాండ్ అక్కడి నుంచి విడుదల పొంది అమెరికా దేశానికి వెళ్ళాడట. చివరికి మన భారతదేశానికి కూడా వచ్చాడట. బాప్టిస్ట్ చర్చిలో కూడా ఆయన వాక్యం ప్రకటించారట. ప్రకటించిన తర్వాత అమెరికా దేశానికి వెళ్ళాడు. అద్భుతమైన మందిరాలు, ₹1,00,000 కానుక, వేలాది కొలది ప్రజలు, కంఫర్ట్ లైఫ్. 2 నెలలు
2 సంవత్సరాలు అమెరికా దేశంలో ఉన్న తర్వాత మరలా రుమేనియా దేశానికి వెళ్తానన్నాడట. వాళ్ళు అన్నారట, అయ్యా ఇక్కడేం కొదువైంది, కావలసినంత డబ్బు ఉంది కదా, అద్భుతమైన మందిరం కదా, నేను ప్రాణాధికంగా చూసుకుంటున్నాం కదా, ఎందుకయ్యా ఇక్కడ వదిలిపెట్టి మరలా రుమేనియాకి వెళ్తానంటున్నావు? ఆడికెళ్తే కష్టాలు కదా, ఆడికెళ్తే నష్టాలు కదా, ఆడికెళ్తే కొరడా దెబ్బలు కదా, ఆడికెళ్తే అపాయాలు కదా, ఎందుకు అక్కడికి వెళ్తానంటున్నావు? క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు ప్రాణం పెట్టాడే, ఆ సంఘం కొరకు సుఖపడటానికి నేను రాలా, సంఘం ఇచ్చే డబ్బుతో సౌఖ్యం అనుభవించడానికి రాలా. క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టినట్లుగా రుమేనియా దేశంలో ఉన్న క్రీస్తు సంఘం కొరకు నేను ప్రాణం పెట్టడానికి వెళ్తున్నా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి తాను తన భార్య రుమేనియా దేశ సువార్త కొరకు తన ప్రాణాన్ని ధారపోశారు.